సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమీల, ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని రమేష్ ప్రమీల, ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ సూర్యాపేట అధ్యక్షులు గుండా మధు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అందరూ సహకరించండి. ఇంత క్రౌడ్ గా ఉంటాయి ఇక్కడ. ప్లీజ్ మీడియా మిత్రులు కూడా కొంచెం దూరం జరిగితే బాగుంటుంది. ప్లీజ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. గర్వకారణం సార్కి కూడా ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ ఐమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. బట్ ఐ థింక్ ఇది ఫస్ట్గా మనం సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఫస్ట్, తెలంగాణలో ఫస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాగ్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. మరి మనం ఈ జెండా ఎంత చిత్తశుద్ధితో దీని ఇంత ప్రయత్నం చేసి ఇంత పెద్ద జెండా. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన కోదాడ ప్రజలకు ఇది గుర్తించుకోదగ్గ స్వతంత్ర దినోత్సవం. ఎందుకంటే మన ఐవీఓ తరఫున మరియు మా ఈ కోదాడ ప్రజల సహకారంతో 100 ఫీట్ల జెండాను ఆవిష్కరించి ఈరోజే జాతికి అంకితం చేయబడింది. ఇది ఒక గుర్తించుకోదగ్గ విషయం, మామూలు విషయం కాదు. 100 సంవత్సరాలు ఇది మనం ముసలిలో మనం ఉన్నా లేకున్నా పిల్లలు ఇప్పుడు వాళ్ళకు 100 సంవత్సరాలు వచ్చి ఫస్ట్ కోదాడలో ఇన్వైట్ చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో మీడియా అందరూ ఒక్కళ్ళు కూడా సహకరించి దీని అందరూ కూడా ముందుకు తీసుకొచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారందరూ కూడా శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమం మన శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి ఆ అధికారులు, విలేకరులు మొత్తం కూడా అందరూ సహకరించారు. కాబట్టి ఇది జయప్రదమైంది అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీడియా ద్వారా అందరూ కూడా శుభాకాంక్షలు, ఈ కోదాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.